వెల్కమ్ టు మై ఛానల్. మొత్తానికి పెద్ది నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. మోస్ట్ అవైటింగ్ మూవీ పెద్ది, రామ్ చరణ్స్ పెద్ది మూవీ గురించి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ మూవీ నుంచి మనకి ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్ అయితే పెంచేసింది. ఆ ట్రైలర్, ఆ క్రికెట్ షాట్ ఏదైతే ఉందో అది ఓ రేంజ్కి తీసుకెళ్ళిపోయింది ఎక్స్పెక్టేషన్ జనాలందరికీ కూడా, ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్కి. అండ్ ఇప్పుడు ఇంకొక బిగ్ అప్డేట్తో వాళ్ళైతే పెద్ద టీం అయితే వచ్చేసింది. ఏఆర్ రెహమాన్ గారు, బుచ్చిబాబు గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఏముంది అంటే, బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యారనే విషయాన్ని కూడా అందులో చెప్పడం అయితే జరిగింది. సో పెద్దిలో ఈ సాంగ్ నాకు ఎలా కావాలి అంటే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చికిరి చికిరి అనే వర్డ్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ ఏ సిచ్యువేషన్లో అనేది మనకి హింట్ అయితే ఇచ్చేశారు బుచ్చిబాబు గారు. ఒక హీరోయిన్ని చూసినప్పుడు, ఎక్కడో కొండల్లో ఉండి హీరోయిన్ని చూసినప్పుడు హీరోకి కలిగే ఫీలింగ్ని ఆ సాంగ్ రూపంలో చెప్పడం అయితే జరిగినట్టుగా మనకి బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ గారికి నాకు ఈ సిచ్యువేషన్కి ఒక సాంగ్ కావాలి అని చెప్తూ చికిరి అనే వర్డ్ చెప్తారనమాట. ఆ చికిరి అనే వర్డ్ ఏంటి, వాళ్ళు చాలా వెరైటీగా ఉంది, చికిరి అంటే ఏంటి అని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు అడగటం. చికిరి అంటే వాళ్ళ ఏరియాలో అమ్మాయిల్ని లవ్లీగా చికిరి అని పిలుచుకుంటారు అన్నట్టుగా చెప్తారు. అంటే ప్రేమతో బ్యూటీగా ఉన్న అమ్మాయిల్ని చికిరి అని పిలుస్తారు అన్నట్టుగా చెప్తారు అనమాట. సో హీరోయిన్ని చూసినప్పుడు వచ్చే సాంగ్ అన్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. అండ్ మూవీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఎంతైతే బజ్ క్రియేట్ అయిందో, ఇప్పుడు ఈ సాంగ్, ఆ సాంగ్లో ఉన్న స్టెప్, ఆ ప్రోమో మనకైతే అంతే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్లో కొండ ఎడ్జ్ను కూర్చొని రామ్ చరణ్ గారు వేసే స్టెప్ అదిరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఆ స్టెప్ వేస్తూ ఆ బ్యాక్గ్రౌండ్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఇంకో పక్క రామ్ చరణ్ డ్యాన్సు, ఆ లొకేషను అంతా కూడా అదిరిపోయింది. ఎవరైనా ఇంకా చూడకపోతే కనుక అర్జెంటుగా చూడండి. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. ఆ సాంగ్ పిక్చరైజేషన్ అంతా కూడా కొండల్లో తీసినట్టుగా అనిపిస్తుంది. అండ్ మూవీ కూడా ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ సాంగ్ వచ్చేటప్పటికి 7th నవంబర్న రిలీజ్ అయ్యే ప్లాన్స్ అయితే ఉన్నాయి. పెద్ద మీద భారీ ఎక్స్పెక్టేషనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పెద్ద నెక్స్ట్ రికార్డ్స్ని ఏమి బీట్ చేయబోతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు బుచ్చిబాబు గారి యొక్క టాలెంట్ ఏంటో మనకు తెలుసు, మనం ఆల్రెడీ చూసాం. ఉప్పెన లాంటి సినిమాలని తీసినటువంటి బుచ్చిబాబు గారు ఒక మూవీ టేకప్ చేస్తున్నారంటేనే ఆ స్టోరీలో ఖచ్చితంగా కొత్తదనం అనేది ఉంటుంది. ఆ స్టోరీని ఆయన రాసుకునే విధానం కూడా మనకి ఖచ్చితంగా నచ్చే విధంగా ఆయన రాసుకుంటాడు. మనం ఉప్పెన ఎంత ప్రేమించి చూశారో, జనాలందరూ ఎంత ఆదరించారో ఉప్పెన సినిమాని అందరికీ తెలిసిందే. ఇంకా రామ్ చరణ్ గారి విషయానికి వస్తే, సరైన డైరెక్టర్, సరైన కథ, సరైన క్యారెక్టరైజేషన్ ఆయనకి పడితే ఆయన చేసే యాక్టింగ్ విశ్వరూపం చూపిస్తాడు యాక్టింగ్లో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గేమ్ చేంజర్లో కూడా ఆయన ఏదైతే ఫ్లాష్ బ్యాక్లో చేశాడో ఆ క్యారెక్టరైజేషను ఎక్సలెంట్ ఉంటుంది. కానీ సినిమా ఓవరాల్గా చూసేటప్పటికి గేమ్ చేంజర్ ఏమైంది అంటే, ఓవరాల్గా ఒక డైరెక్షన్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండటం, వీటన్నిటి మూలంగా స్టోరీలో కొత్తదనం లేకపోవటం, వీటన్నిటి మూలంగా గేమ్ చేంజర్ అనేది అనుకున్నంత స్థాయిలోకి వెళ్ళలేకపోయింది. అదీగాక పైరసీ ఎఫెక్ట్, వీటన్నిటి దెబ్బ కూడా గేమ్ చేంజర్ మీద పడింది. కానీ పెద్ద విషయానికి వచ్చినట్లయితే, ఎంతో నమ్మకంతో బుచ్చిబాబు గారి మీద ఉన్న నమ్మకం, ఎందుకంటే ఆయనకు ఉన్న ట్రాక్ రికార్డ్ అండ్ దాని అన్నిటి వల్ల అసలు ఆ పెద్ది అనే నేమే ఒక డిఫరెంట్ ఫీల్ని కలగజేస్తుంది. ఎందుకంటే జనరలీ ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ అలాంటిది ఏదైనా పెడితే మనకంత రాదు. ఇది ఒక అథెంటిక్ సినిమా లాగా అనిపిస్తుంది మనకి. రంగస్థలం ఏ విధంగా అయితే రామ్ చరణ్ గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ అయిందో, పెద్ది ఖచ్చితంగా రంగస్థలాన్ని మించి ఉంటుందనే ఊహాగానాలు అయితే ఫ్యాన్స్ అందరిలో కూడా నెలకొని ఉన్నాయి. దీనికి మళ్ళీ ఏఆర్ రెహమాన్ స్ట్రైట్ తెలుగు ఫిలిం చేయడం అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారి లుక్ కానీ, ఆయన బాడీ షేపప్ చేసిన విధానం కానీ మనకి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి.
దాన్ని బట్టి చూస్తుంటే పెద్ది ఓ నెక్స్ట్ లెవెల్ మాస్ స్టోరీ లాగా కనపడుతుంది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళే ఒక మాస్ ర్యాంపేజ్ ఫిలిం అనే అనుకోవచ్చు. రంగస్థలంలో ఏ విధమైన యాక్టింగ్ అయితే మనం చూసామో అంతకు మించి ఈ ఫిలింలో చూస్తాం అనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. అండ్ పెద్ది ప్రోమో ఏదైతే ఉందో, సాంగ్ ప్రోమో ఏదైతే ఉందో, గ్లిమ్స్ ఏదైతే ఉందో, రెండూ కూడా మెగా ఫ్యాన్స్కి కేరింతలు కొట్టించేలాగా ఉన్నాయి. ఆ స్టెప్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, రెండు కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. చికిరి చికిరి అనే వర్డ్, అక్కడ వచ్చే సాంగ్, రెండు కూడా గూస్ బంప్స్. మెగా ఫ్యాన్స్ ఇంకా 7th ఒక సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకునే తరుణం అయితే దగ్గరలోనే ఉంది. సో ఒక్కొక్క రిలీజ్ అవుతున్న అప్డేట్ అంచనాలని ఖచ్చితంగా తాకుతుంది, అంచనాలను మించే ఉంటుంది. ఓజీకి అయితే ఎలా అయితే అప్డేట్స్ వచ్చినాయో, అప్డేట్స్ అన్నీ కూడా బ్లాస్టెడ్ అప్డేట్సే, అన్నీ కూడా అంచనాలు మించే ఉన్నాయి ఓజీకి. సిమిలర్గా ఇప్పుడు పెద్దికి కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు RRR తర్వాత ఒక పెద్ద హిట్ రామ్ చరణ్ గారికి రాలేదు. ఆ లోటు ఈ పెద్ది ఖచ్చితంగా తీరుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్, సినిమా ప్రేక్షకులు కూడా అదే యాంటిసిపేట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ మూవీ గురించి. ఎందుకంటే బుచ్చిబాబు గారు మూవీని టేకప్ చేయడం అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి ఉప్పెన లాంటి సినిమా తీసినట్టు బుచ్చిబాబు గారు, రంగస్థలం లాంటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన బుచ్చిబాబు గారు, ఈ కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో AR రెహమాన్, బుచ్చిబాబు గారు అండ్ సుకుమార్ రైటింగ్స్ అండ్ వీళ్ళందరూ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అదీగాక రామ్ చరణ్ గారి లుక్స్ కానివ్వండి, ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమా అప్డేట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మూవీ అంచనాలు మించే ఉంటుంది. ఈ సాంగ్ గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. ఇంకా సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ గ్లిమ్స్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్లో ఉంది. AR రెహమాన్ గారి దగ్గర నుంచి ఈ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్ట్రైట్ తెలుగు మూవీకి రావటం మన అదృష్టం. చెప్పాలి అంటే రామ్ చరణ్ గారు, AR రెహమాన్ గారు, బుచ్చిబాబు గారు, వీళ్ళు ముగ్గురు కాంబోనే ఒక గూస్ బంప్స్ కాంబో అని చెప్తాను. సో మీరైతే చూసారా, ఆ ప్రోమో చూసారా? చూడకపోతే చూడండి, ఎక్సలెంట్ ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.